చదివింది పీజీ, కానీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆరాటపడలేదు. స్వయం కృషిని నమ్ముకున్నాడు. పొలంలో హలం పట్టాడు. పంట సాగుతో ప్రయోగం చేపట్టాడు. ప్రయోగాల ప్రయత్నాలు ఫలించడంతో లాభాల బాటలో పయనిస్తున్నాడు. నల్గొండ జిల్లాలో ఎక్కడా లేని విధంగా టెక్నాలజీని ఉపయోగిస్తూ కూరగాయల తోటలను సాగు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న ఔత్సాహిక రైతుపై ప్రత్యేక కథనం. ఉన్నత చదువులు చదివినా కొలువు కోసం తాపత్రయపడలేదు అతను. ఉన్న ఊరు, వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో కూరగాయల పంట సాగు చేస్తూ చుట్టుపక్కల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు నల్గొండ జిల్లాలో ఓ రైతు. ఆధునిక పద్ధతుల ద్వారా కూరగాయల సాగును ప్రారంభించాడు శ్రీనివాస్ రెడ్డి అనే ఈ రైతు. ఇతర రాష్ట్రాల్లో మెడికల్ రెప్గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. అనుకున్నదే తడవుగా వంగ సాగుకు శ్రీకారం చుట్టాడు. ఆధునిక టెక్నాలజీ మల్చింగ్ డ్రిప్ పద్ధతి ద్వారా కూరగాయల సాగు చేస్తున్నాడు. ఇలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తే కలుపును నివారించడమే కాక నీటి వాడకం, రసాయనాల వాడకం తగ్గుతుందంటున్నారు. మల్చింగ్ పద్ధతి ద్వారా ఎక్కువ దిగుబడి వస్తుందంటున్నారు శ్రీనివాస్. సాగు కోసం వ్యర్థ పదార్థాలను వాడుతున్నారు. ఈ మల్చింగ్ డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని ఆదా చేయడానికి ఉపయోగపడుతుంది. కలుపు రాదు, అధిక దిగుబడి, పురుగు మందులు తక్కువ వాడడం జరుగుతుంది. మామూలు పద్ధతి కంటే ఈ పద్ధతి ద్వారా డబల్ పంట వస్తుంది అనమాట. ఎరువులు కోడి పెంట, పశువుల పెంట, గొర్రెలది పెంట, ఈ మూడు కలిపి వాడుతున్నాము. ఎటువంటి డిఏపి కానీ అటువంటి ఏమి వాడడం లేదు. దీనివల్ల ఇంకా పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, భూమి కూడా పాడవకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో మే నెలలో కూడా కూరగాయల సాగు చేపట్టవచ్చంటున్నారు శ్రీనివాస్. ఇరిగేషన్ కంటే ఈ పద్ధతి ద్వారా తక్కువ ఖర్చుతో కూరగాయల సాగు చేయవచ్చని తెలుపుతున్నారు. మల్చింగ్ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తే నెల రోజుల్లో పంట చేతికందుతుందంటున్నారు రైతులు. కవర్ కప్పడంతో కలుపు మొక్కలు పెరగకుండా కాపాడుతుందంటున్నారు. ఈ వంకాయ అనేది టెక్నాలజీ పరంగా చూస్తే మనకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా వాటర్ తక్కువ పడి కవర్ల వల్ల ఖర్చులు కూలికి ఇచ్చే వేతనానికంటే తక్కువ ధరలో మనకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఈ వంకాయ నూతన పద్ధతి ద్వారా మనం ఎంతో మేలు కలుగుతుంది. కాబట్టి అది తక్కువ ఖర్చు వల్ల అధిక దిగుబడి వస్తుంది. దానివల్ల రైతులు ఎంతో ముందుకు పోయే భవిష్యత్తు ఉంది. కానీ రోజు వంకాయ చెట్లు వేయబోతున్నాం. ఇట్లా గైడి కవర్ కాకుండా మంచిగా కప్పి వేసుకుంటూ వస్తుంటే గైడి మొత్తం అనేది మంచిగా కవర్ చెట్లు అవుతున్నాయి. 20 రోజులలో నెల రోజులలో వస్తుంది. కానీ గైడి లేదు, కలుపు లేదు, మంచిగా చెట్లు సేకరంగా ఉన్నాయి. మల్చింగ్ పద్ధతి ద్వారా కూరగాయల సాగు చేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వం చేయూతనందించాలని కోరుతున్నారు రైతులు.